హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే వంకాయ పచ్చడి అండి. వంకాయ పచ్చడి ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. ముందుగా నేను వాటికి కావాల్సినటువంటి పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నానండి. పావు కిలో వంకాయలు తీసుకొని 2 టమాటాలు 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాస్ అయితే నీట్గా కడిగి అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే వంకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ గ్రీన్ చిల్లీ వాష్ చేసుకొని, టమాటా కూడా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, అట్లా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి, లేకపోతే వంకాయలు అనేవి నల్లగా అయిపోతుంటాయి. సో నెక్స్ట్ నేనైతే కడాయి స్టవ్ మీద పెట్టేసి కడాయి వేడైన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని వాటిలో వంకాయలు అయితే కాస్త దూరగా వేపుడు చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కడాయి వేడయ్యాక మనమైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వంకాయ ముక్కలు అయితే దూరగా వేపుడు చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కడాయి వేడైన దాకా వెయిట్ చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ నేను వంకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవడం జరుగుతుంది. అలా వంకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా వంకాయ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే టమోటా అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యేదాకా 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం చూడండి ఫ్రై అయిపోయినాయి కదా వంకాయ ముక్కలు. అదే కడాయిలో నేనైతే టమాటా ముక్కలు అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. అదే కడాయిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్లోనే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటే పచ్చడి అనేది మనకు టేస్టీగా వస్తుందండి. సో పచ్చిమిర్చి అండ్ టమాటా ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. అలా ఫ్రై అయితే చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అదే కడాయిలో నేనైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నానండి. అలా తీసుకున్న తర్వాత వాటిని కూడా వేయించుకొని ఈ టమాటా ముక్కలు అండ్ గ్రీన్ చిల్లీ వంకాయ ముక్కలలో మిక్స్ చేసి మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ధనియాలు అండ్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. అవి బాగా రోస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. బాగా వేపుడైతే చేసుకోవాలి. వేపుడు చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే వీటిని తీసి మిక్సీ జార్లో అయితే యాడ్ చేశానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అవైతే వేయించి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి వంకాయ ముక్కలకి 2 రెబ్బల చింతపండు అయితే యాడ్ చేశానండి. చింతపండు యాడ్ చేస్తే మనకి వంకాయ పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది. సో అనేసి మిక్స్ అయితే చేశాను. అదే కడాయిలో నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశానండి. అంటే మన పచ్చళ్ళు చేసినప్పుడు అయితే ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చళ్ళు అనేవి మనకు బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో పచ్చళ్ళకి అయినప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. సో నేను పచ్చడికి సరిపడే అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి. నూనె వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని
వాటిలోకి నేనైతే ఒక చిన్నపాటి ఉల్లిగడ్డనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిలో నూనె వేడాక జీలకర్ర వేసుకొని ఆయిల్లో అయితే ఉల్లిగడ్డ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేడాక ఆనియన్స్ అయితే నేను చిన్నపాటి ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో అయితే యాడ్ చేస్తాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అయితే వేడైపోతుంది. వేడైన తర్వాత మనం ఇందులోకి అయితే ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ ముక్కలు కాస్త అలా ఫ్రై అయిన తర్వాత నేనైతే పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంగువ కూడా కాస్త యాడ్ చేయాలండి. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే పచ్చళ్ళు అయినా కర్రీ అయినా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చూడండి కరివేపాకు కొత్తిమీర అండ్ 3-4 వెల్లుల్లి అయితే కచ్చా పచ్చగా దంచి యాడ్ చేశానండి. పచ్చళ్ళలోకి వెల్లుల్లి దంచేస్తే బాగుంటుంది. సో అట్లా అనేసి నేనైతే వెల్లుల్లి అయితే దంచేసాను. కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ నేనైతే పసుపు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. పసుపు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే మీరు ఎంతైతే సాల్ట్ తింటారో అంతే సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ పచ్చడిని అయితే ఇలా ఈ పోపులో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగువ యాడ్ చేసుకున్నాం కదండి, చెప్పాను కదా ఇంగువ కూడా యాడ్ చేస్తే పచ్చళ్ళల్లో బాగుంటుంది అనేసి. సో ఇంగువ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ నేనైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ పచ్చడిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది ఈరోజు రెసిపీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ.